హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టీకేఆర్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ అవుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో విషయంలోకి వెళ్తే, మొన్న జరిగిన మన మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసిందో, వరుసగా 4 విజయాలతో దుమ్ము లేపుకుంటూ పీకేఎల్లో వెళ్తుంది మన తెలుగు టైటన్స్. భరత్ అండ్ విజయ్ కుమార్ సారథిలో ఈ తెలుగు టైటన్స్ మాత్రం బాగా ముందుకైతే వెళ్ళమైతే జరుగుతుంది. ఖచ్చితంగా ఈసారి కప్పు కొడతామని మన విజయ్ మాలిక్ చెప్పడం మాత్రం జరుగుతుంది. అదే పర్ఫార్మెన్స్, గట్టి సంకల్పం ఉంటే మన తెలుగు టైటన్స్ ఖచ్చితంగా ఈ సీజన్ కప్పు కొట్టే అవకాశం అయితే ఉంది. మన తెలుగు టైటన్స్కి ఇంకా ఒక్క విన్ అయితే కావాలి. అది కూడా 7 మ్యాచెస్లో ఒక్క విన్ అయితే కావాలి క్వాలిఫై అవడానికి. మన టీంకి 90% అయితే అవకాశం ఉంది. ఇంకొక మ్యాచ్ హర్యానాతో రేపు జరగబోయే మ్యాచ్లో మాత్రం గెలిస్తే మన తెలుగు టైటన్స్ డైరెక్ట్గా అఫీషియల్గా క్వాలిఫై అయిపోతుంది. మన తెలుగు టైటన్స్ ఇంకా మన తెలుగు టైటన్స్ ఏది కూడా సాటు రాదు. ఈసారి ఖచ్చితంగా అంటే మన తెలుగు టైటన్స్ క్వాలిఫై అవుతుంది. అదేవిధంగా ఫైనల్కి కూడా వెళ్ళాలని మనందరం ఆశిద్దాం. మీరు రేపటి మ్యాచ్లో ఫస్ట్ సూపర్ 10 ఎవరు చేస్తారని అనుకుంటున్నారు? అదేవిధంగా మన తెలుగు టైటన్స్ మొన్నటి మ్యాచ్లో ప్రఫుల్ జవార్ వల్ల అయితే లాస్ట్ ఆల్ అవుట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ నుంచి విన్నింగ్ మూమెంట్లో తీసుకొచ్చాడు మన ప్రఫుల్ జవార్ అయితే. అలాంటి స్టార్ రైడర్స్ ఎందరో ఉన్నారు మన తెలుగు టైటన్స్, బట్ బెంచ్కే పరిమితం చేశారు. స్టార్టింగ్ 7 ఎప్పుడైనా సరే సాహన్ చేతన్కో, ఆశీష్ నర్వాల్కి మాత్రమే ఛాన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రఫుల్ జవార్ కానీ స్టార్టింగ్ 7లో ఉంటే మన భరత్కి, అదేవిధంగా విజయ్కి సపోర్ట్ రైడర్గా ప్రఫుల్ జవారే మారే అవకాశం అయితే చాలా ఉంది. మన డిఫెన్స్ చిన్న ఎర్రర్స్ చేయడం వలన మాత్రమే మనం లాస్ట్ 10 మినిట్స్లో మ్యాచెస్ అయితే క్వాలిఫై డిస్క్వాలిఫై అవడం అయితే జరుగుతుంది. మన తెలుగు టైటన్స్కి డూఆర్ పాయింట్స్లో 42 ఉంది. ఒకసారి చూడండి, మన తెలుగు టైటన్స్ వర్సెస్ హర్యానా 7 మ్యాచెస్ విన్ అయితే మన తెలుగు టైటన్స్ 5 విన్ అయింది, ఒక టై అయింది. మన తెలుగు టైటన్స్ యొక్క హైయెస్ట్ స్కోర్ వచ్చి 49, హర్యానా 52. అదేవిధంగా మన తెలుగు టైటన్స్ ఈ సీజన్ అయితే మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. అదేవిధంగా మన తెలుగు టైటన్స్ ఫైనల్కి వెళ్తుందా లేదా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.